మరోసారి చేపడతాను ఎప్పుడైతే చెప్పారో మళ్ళీ అప్పటి నుంచే వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరికి బయట రావడం చూస్తున్నాం. నిజంగా అంటే ఇక్కడ రైతులకి మేము లాభం చేస్తామంటే మేము లాభం చేస్తామని అందరూ చెప్పుకోవటం, మీరు అంటే ఆల్రెడీ సీనియర్ కాబట్టి మీరు బీజేపీలో ఉన్నప్పటికీ అసలు మీకేమనిపిస్తోంది? ఇందులో రైతులకు నిజంగా లాభం జరుగుతోంది అనిపిస్తోందా, లేకపోతే రైతులు నష్టపోతున్నారా వాళ్ళు చెప్తున్నట్టుగా? సంతోష్ ఒక పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు, అమరావతి లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును చేపట్టినప్పుడు రాజధాని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని లోపాలు కూడా ఉంటాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంత ఫుల్ ప్రూఫ్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాంకీ డోరీ అని నేను చెప్పడం లేదు. సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే మనం చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఇబ్బంది పడతాం, రైతులకు సమస్యలు కూడా ఉన్నాయి, ప్లాట్లు కేటాయించే విషయంలో కూడా సమస్యలు. ఏమండి వినిపిస్తుందా? వినిపిస్తుంది, మీరు మాట్లాడే వినిపిస్తుంది. ఆ సమస్యలు ఉంటాయి, నేను లేవని చెప్పడం లేదు. ఆ సమస్యల్ని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మీరు రేజ్ చేయొచ్చు. అమరావతిలో ఏదైనా అవినీతి జరిగిన నిర్మాణంలో యూ కెన్ క్వశ్చన్ ఇట్, లేదా ఇంకేదో భూసేకరణలో ఏదైనా పొరపాటు జరిగాయి. కానీ అసలు అమరావతి అక్కడ ఉండడానికి లేదు. అమరావతి అది విజయభాస్కర్ చెప్పినట్టు అది శ్మశానము, అది దుర్మార్గమైన ప్రాంతము అని చెప్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి? ఇందాక చెప్పారు వడ్డే శోభనాథరేశ్వరరావు గారు ఏదో చెప్పారని, ఆయన చెప్పింది గాస్పెల్ ట్రూత్ గా మీరు తీసుకుంటే, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు అమరావతికి ఉందని. దాన్ని మీరు ఎందుకు తీసుకోరు? దాన్ని మీరు ఎందుకు గాస్పెల్ ట్రూత్ గా భావించరు? ఒకటి రెండోది ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో దర్యాప్తులు జరిగాయి, ఏమైందో మనందరం కూడా తెలుసు. ఇన్సైడ్ ట్రేడింగ్ నిజంగా ఎక్కడ జరిగిందంటే, విశాఖపట్నాన్ని మేము రాజధాని చేస్తున్నాము అని చెప్పినప్పుడు విశాఖపట్నంలో భూములు ఏ విధంగా కొల్లగొట్టారు, ఏ విధంగా ఆక్రమించారు, అక్కడ ఉండే ఎంపీ ఏ విధమైన ఆనాటి ఎంపీ ఏ విధమైన దౌర్జన్యాలు చేశాడు, ఇవన్నీ మనం చూసాము. నేనేమంటున్నా అంటే, మీకు ఏదన్నా రైతుల పట్ల మీకు మీరు ప్లాట్లు రైతులకు ఇవ్వలేకపోయారంటే మీరేం చేశారు 5 సంవత్సరాలు? మీరెందుకు 5 సంవత్సరాలు రైతుల సమస్యను అడ్రస్ చేయలేదు? రైతులకి ప్లాట్లు ఇచ్చి న్యాయం చేయలేదు కదా? మీరు కూడా చేయలేదు కదా? కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి, కొన్ని రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలా. ఒక్క రోజుతో జరిగే పని కాదు. విజయభాస్కర్ చెప్పినట్టు, హేమ్ కుమార్ చెప్పినట్టు 2019లో కూడా టీడీపీ గవర్నమెంట్ లేదా కూటమి ప్రభుత్వం వచ్చుంటే ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక సమస్య పరిష్కారం దిశగా అన్ని అడుగులు పడి ఉండేవి. కానీ ఆ రోజు రాలేదు, మీరు రాజధాని విధ్వంసం చేశారు. ఈ రోజు అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడారని మీరు ముందు ఓపెనింగ్ లోనే చెప్పారు కదా. అంబటి రాంబాబు గారు మాట్లాడినవన్నీ మనం నమ్మితే, మరి అంబటి రాంబాబు గారు తిరుమలకి వెళ్ళి తిరుమల దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా పవిత్రంగా ఉందని చెప్పారు. దాన్ని కూడా మనం ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకత్వం ఒకటే చెప్తున్నాను, రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గరికి ఎవరైనా రైతులు వస్తే మీరు ఉద్యమ రూపంలో వెళ్ళండి, అభ్యంతరం లేదు. మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో రైతుల సమస్యలు ప్రస్తావించండి, లేదా అమరావతిలో ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా తప్పు జరుగుంటే ప్రస్తావించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. దీనికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తప్పుడు ప్రచారాలు చేయడము, సెలెక్టివ్ గా పత్రికల వాళ్ళని పిలుచుకొని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయడము, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. రాష్ట్రానికి మీరు అభివృద్ధికి ద్రోహం చేసినట్టే నేను భావిస్తున్నాను. ఒకటి, రామారావు గారిని ఒక ప్రశ్న అడుగుతారు, ఈజ్ ఎ నైస్ జెంటిల్ మ్యాన్. రామారావు గారు ఎప్పుడు వచ్చినా పద్ధతిగా మాట్లాడుతుంటారు, అడ్డదిడ్డంగా మాట్లాడరు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, మీరు విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్లతోటి ఒక ప్యాలెస్ కట్టారు, ఎందుకు కట్టారు? దాని యొక్క పర్పస్ ఏమిటి? దేనికోసం మీరు ప్యాలెస్ కట్టారో ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. అక్కర్లేదు మనకి, ఎందుకు కట్టారు? రామారావు గారు చెప్తారా? ఇప్పుడు అసెంబ్లీకి, తాత్కాలిక అసెంబ్లీకి 700 కోట్లు ఖర్చు చేస్తారని ఇందాక అంబటి రాంబాబు గారు అడగడం చూస్తాం. ఇప్పుడు అడుగుతున్నారు 500 కోట్లు పెట్టి మరి ప్యాలెస్ దేనికి కట్టారు, దేనికి ఉపయోగం కట్టారు? ఇక్కడ అసెంబ్లీ కడితే అసెంబ్లీ అప్పటికి ఇప్పటిదాకా ఉపయోగపడుతోంది. ఇక్కడ మనం చూస్తామండి, వీళ్ళు అమరావతి రాజధాని అనుకున్నప్పుడు అమరావతిని ఎందుకు జరపలేదండి? ఆంజనేయ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా ప్రతినిధుల్ని? అట్లాగే రకరకాల నిర్వహించకుండా విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారో అందుకండి.
ఇక్కడ విశాఖపట్నం అనేది ఒక మనకి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక గ్రేటర్ సిటీ, ఇది అత్యంత పెద్ద పట్టణం. అక్కడ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలకు సంబంధించినటువంటి లేకుంటే అక్కడ ఒక రాజధానిగా ఏదైతే ఆర్థిక రాజధాని అని చెప్తున్నారు కదండి మీ కూటమి ప్రతినిధులు. ఇప్పుడు కూటమి ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే విశాఖపట్నం ఆ రాజధాని అని ముఖ్యమంత్రి చెప్పాడు, లోకేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అటువంటి ఆర్థిక రాజధానిలో ఒక 500 కోట్ల రూపాయలతోటి భవనాలు కట్టి అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తే కదండి అది. అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇంటికి తీసుకెళ్లారా? అది వాడుకోవడం చేతకాక ఈ ప్రభుత్వం తరఫున దాన్ని ఉపయోగించిన విధానం చేతకాక వీళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో చెప్పండి. సతీష్ జీ, ఇదేదో గాలిలో దీపం పెట్టినట్టుగా మేము కట్టేశాము, మీరు దేనికైనా వాడుకోండి అనేది ఎంత అర్థమైందని. మనం ఏదన్నా ఒక బిల్డింగ్ కడితే ఒక పీడబ్ల్యూడి ఆఫీస్ కోసం ఒక బిల్డింగ్ కడతాం, ముందే అనుకుంటే దానికి ఒక ప్లాన్ ఉంటుంది. లేదా గెస్ట్ హౌస్ కట్టాలనుకో దానికి ఒక ప్లాన్ ఉంటుంది. లేదా ఒక హాస్పిటల్ కట్టాలనుకో దానికి ఒక ప్లాన్ ఉంటుంది. లేదా ఇంకేదో ప్రభుత్వ భవనాల కార్యాలయాలు కడతాము, ఏ కార్యాలయం రెవెన్యూ భవనం దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఎట్లా వాడుకోవాలా? హేమ్ కుమార్ గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం గ్రామ స్థాయి రైతుల సమస్యలు అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నదే. ఇప్పుడు రైతులకు నమ్మకం కలిగించడం మనకి ప్రధానంగా ఉన్న లక్ష్యం, ఉద్దేశం కూడా. ఎందుకంటే అది కరెక్ట్గా ఉంటే ఇంకా ఆటోమేటిక్ విమర్శలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు వారికి నమ్మకం కలిగించే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ పోతుంది చెప్పండి. సమయం అయిపోతుంది మనకి, కొంచెం క్లుప్తంగా చెప్పండి. సార్, 2014లో ఏదైతే అమరావతి ప్రారంభించామో ఆ రోజు నుంచి 2019 వరకు రైతులు గగ్గోలు పెట్టిన సందర్భాలు కానీ ఎక్కడన్నా ఏదన్నా జరిగిందా? ఒకటి. రెండోది ఏంటంటే 2019 నుంచి ఇందాక చెప్పారు, మన రామారావు గారు చెప్పారు ఏంటంటే అసలు ఆయన చెప్తే నాకు ఎంత బాధ వేస్తుందంటే 200 కోట్లు టీడీపీ ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ వసూలు చేసి రైతులు వెనకుండి ఆ ఉద్యమాలు నడిపించారు అనేసి చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, రైతులు మా భూములు కోల్పోయి మాకు రాజధానిలో భూములు ఇస్తానని చెప్పనేసి దాన్ని ఇవ్వడం లేదనేసి వాళ్ళు ఆ రోజు ఉద్యమం చేస్తే రాజధాని ఇక్కడే పెట్టాలనేసి వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న రాజధాని ఈ రోజు ఎందుకో మాట తప్పి మనము తిప్పారని సరే రైతులు ఆ రోజు ప్రశ్నిస్తే దాన్ని టీడీపీ మెడకు చుట్టి దాన్ని వాళ్ళే ఫండ్స్ ఇచ్చి వెనకాల ఉంటే ఉద్యమం నడిపించామని అంటారు. ఈయనేమన్నా మీడియేషన్ ఏమైనా చేశారా? ఈయనకి ఏదైనా పర్సంటేజ్ ఏదైనా వచ్చిందా? అలాంటివి మాట్లాడండి అంతే తప్పితే సార్ ఈ రోజు ఎవరన్నా ఒకటే మాట్లాడతారు సార్. నేను టు బి ఫ్రాంక్ సార్, ఒకటే ఒక మాట, ఇప్పుడు ఫైనల్ గా కాదు, విమర్శలు ఆగే విధంగా రైతులకి మీరు భరోసా ఇస్తే రైతుల సమస్యలు తీరుతున్నాయని ఖచ్చితంగా చెప్తే ఆటోమేటిక్ గా అన్ని ఆగిపోతాయి. ఓకే సార్, నిజమైన రైతులు ఎక్కడ కానీ వీళ్ళు కానీ ఎక్కడ ధర్నాలు గిర్నాలు ఎక్కడ కానీ ఉద్యమాలు కానీ చెయ్యట్లేదు. ఈ రోజు వీళ్ళు 13-11 సీట్లు ఇస్తే దాన్ని అధికారం కోల్పోయి దాన్ని ఓర్వలేక ఏదో ఒకటి ఈ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయేసే మాటలు తప్పితే, ఉట్టి మాటలు తప్పితే ఎక్కడ నిజాలు లేవు. ఎందుకంటే రాజకీయాల కంటే ముందు రైతు హక్కులు, వారి నమ్మకం ముఖ్యం. ఖచ్చితంగా ఒక స్పష్టమైన పాలసీలు, న్యాయబద్ధమైన నిర్ణయాలు ఖచ్చితంగా. ఒక్క నిమిషం సతీష్ గారు, అధికారంలో ఉన్నప్పుడు రైతుల మీద రాని శ్రద్ధ ఇప్పుడు ఎందుకు వచ్చేస్తుంది నాకు అర్థం కావట్లేదు సార్. ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కదా, రైతులకు ఆ రోజు న్యాయం చేయకుండా ఈ రోజు అధికారం లేదని కూటమి ప్రభుత్వం మీద తక్కువ పెట్టారు. ఎంతవరకు న్యాయం అది? రైతులకు ఇప్పుడు మీరు ఖచ్చితంగా స్పీడప్ చేస్తారా రైతు సమస్యలు? సమయం అయిపోతుంది. త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. నిరంతరం వాళ్ళు త్రిసభ్య కమిటీతో టచ్ లో ఉన్నారు. ఈ రోజు కూడా త్రిసభ్య కమిటీతో టచ్ లో ఉన్నారు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రితో టచ్ లోకి వచ్చారు 80 మంది రైతులు. వాళ్ళంతా హ్యాపీగా ఎలాగపోయారు. పోతే ఆ రైతు సమస్యలు మేము ఉన్నంతకాలం రైతుల సమస్యలు లేవు. వీళ్ళు 3 రాజధానులు అని చెప్పి రైతులను నమ్మి 3 రాజధానులు అని చెప్పి తర్వాత ప్రకటించి రైతులను పెట్టింది ఇబ్బంది. వాళ్ళు రైతులు మోసం చేసి మోసపోయింది రైతులు. ఇంకా రాజధాని ఎక్కడ మనం వెతుక్కునే క్రమం కంటే కూడా రాజధాని స్పీడప్ చేసుకుని విపరీతంగా శరవేగంగా బుల్లెట్ వేగంతో రాకెట్ వేగంతో పయనిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, రామారావు గారు,